హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను ఉత్తర కర్ణాటక స్పెషల్ చకోలీని చేసి చూపిస్తున్నానండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. చాలా స్వీట్గా, జ్యూసీగా, టేస్ట్గా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా అండి. ఒకసారి మీ ఇంట్లో గోధుమ బెల్లంతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1.5 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చపాతీ ముద్ద లాగా వచ్చే వరకు మనం ఇలా కలుపుకోవాలి. సాఫ్ట్గా అవుతుందండి. ఇలా ఆయిల్ అప్లై చేసి 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా సాఫ్ట్ అయిన చపాతీ ముద్ద అవుతుంది. ఇలా ఫ్లోర్ పైన మనము పిండిని ఇలా బాగా జల్లుకొని బాగా 1 మినిట్ మరి దీన్ని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 4 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను. 4 పార్ట్స్ నాకైనావండి 1.5 కప్పుకి. మీకైతే మీకు ఎంత కప్పు పిండిని తీసుకుంటే అంత ముద్దలు అవుతున్నవి. చూడండి, ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా సింపుల్ అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక చపాతీని ఫ్లోర్ పైన పిండి చల్లుకుంటూ చపాతీని ఏ విధంగా మనము రుద్దుకుంటామో అదే విధంగా నేను రుద్దుకున్నాను. మరీ మందంగా కాకున్నట్టు, మరీ సలపాగా కాకున్నట్టు ఇలా చపాతీని ఏ రకంగా మనం రుద్దుకుంటామో అదే రకంగా చపాతీ కర్రతో రుద్దుకోవాలి. దీనికి నా దగ్గర నేను ఇలా కట్టర్తో కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇలా చూడండి, బాగా కట్ అవుతుంది కదా. ఇలా బాగా కట్ అయ్యేలాగా మనము దీన్ని మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఈ రెసిపీని మా మమ్మీ నాకు నేర్పిందండి. చాలా బాగుంటుంది, హెల్దీ అండి. చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి, గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ ఉంటుందండి. ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. చాలా బాగుంటుంది కూడా. చాలా ఈజీగా టైం కూడా సేవ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీస్నన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ఇలా సిల్వర్ గిన్నెనే పెట్టుకోండి. స్టీల్ అయితే అడుగంటుకొని పోతుంది కాబట్టి ఇలా సిల్వర్ గిన్నెని పట్టుకొని అందులో ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్, గీని ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులో మెయిన్గా పచ్చి కొబ్బరిని అయితే పచ్చి కొబ్బరిని లేకపోతే ఎండు కొబ్బరిని ఇలా మెయిన్ ఇందులో టేస్ట్ని ఇచ్చేది కొబ్బరి అండి. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ ప్రతి ఒక్కటి మీకు నచ్చేవి ఏముంటే అవి వేసుకోండి. ఉంటే సోంపును కూడా యాడ్ చేసుకోండి, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చూడండి, ఇలా నేను బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పక్కకి తీసి పెట్టుకున్నాను. ఇందులో 4 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. ఇలా నీళ్ళు మరిగేటప్పుడే మనము ఆ చపాతీ పీస్ని ఎలా చేసుకున్నాం కదా, ఆ చపాతీ పీస్ని ఇలా ఒకటి వేస్తూ మనము ఈ నీళ్ళు మరిగేటప్పుడే వేసుకోవాలండి. మరగకున్నప్పుడు వేసుకుంటే ముద్దలా అవుతుంది. చూడండి, ఇలా అన్ని చపాతీ పీసెస్ని నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, స్కిప్ చేయవద్దు. చూడండి, ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్ళలాగా ఉంది, కానీ కాస్త హై ఫ్లేమ్లో మనం ఉడికిస్తే కాస్త దగ్గర పడుతుంది. ఇలా మూత ముయ్యొద్దు, హాఫ్ మూత ముయ్యండి, లేకపోతే పొంగు వస్తుంది. చూడండి, ఈ టైంలో చపాతీ 75% ఉడికినప్పుడు బెల్లంని 1 కప్ని యాడ్ చేసుకోండి. బెల్లం తురుము కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా కలిపి మనము ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేయాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి, లేకపోతే అడుగంటి పోతుంది. అప్పుడప్పుడు కలుపుతూ మనం ఇలా కుక్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయినట్టు. కొద్దిగా థిక్గా అయిపోయింది కదా, ఇప్పుడు ఇది రెడీ అయినట్టు. చూడండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా క్విక్లీ అయిపోయిన ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలుతో సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, పాయసం లాగా ఉంటుంది. ఇలా ట్రెడిషనల్ అయిన రెసిపీని మనము మర్చిపోకున్నట్టు ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ హెల్తీ అయిన ఫుడ్ని మనము ఆస్వాదిస్తే మంచి ఆరోగ్యం వస్తుంది. మన నోటికి కూడా చాలా టేస్ట్ ఇస్తుంది.
పాతకాలాన్ని రెసిపీని మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. మన అమ్మమ్మ వాళ్ళు అందరూ మనకు నేర్పిన రెసిపీని మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.